హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మామిడికాయ చూస్తుంటే నోరు ఊరిపోతుందా మీకు కూడా? మాది కూడా అదే పరిస్థితి. అందుకనే ఆ కాయని కోసుకొని తినాలని డిసైడ్ అయిపోయినాం. ఇంకంతే. మా ఇద్దరికి ఒక డిస్కషన్ జరిగింది. అందుకనే కాయని పైకి కిందికి అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు తిందామా, మధ్యాహ్నం తిందామా అని అనుకుంటే అలాగేం కాదులే. ఫస్ట్ అయితే ముందు కాయని శుభ్రంగా కడిగి దాన్ని ఎక్కడైనా మచ్చలు లేకుండా క్లీన్ చేసేసి మనం ఎలాగైనా ఇప్పుడే తిందామని అనుకున్నాం అనమాట. అందుకనే కాయని మొత్తం సూపర్గా కడిగేసామండి. ఇంకా మొత్తం క్లీన్ అయింది కదా. ఆ తర్వాత చేసేది ఏంటి, ఒక చాకు, ఒక ప్లేటు అలా పెట్టేశాను అంతే. ఇంకా చూడండి, మా ఫ్రెండ్ కట్ చేస్తుంది చాకుతో. మామిడి పండు అంటే ఇంకందరికీ అలా నోరు ఊరిపోతా ఉంటది. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా. మాది కూడా అదే పరిస్థితి అండి బాబోయ్. ఈ కాయ కట్ అయ్యే వరకు కూడా అటే చూస్తూ ఉండిపోతున్నాను. వావ్, చాలా బాగుంది చూడండి. ఇది సొంతంగా అంటే ఎలాంటి మందులు లేకుండా పండించారు. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఒక 10 కాయల దాకా. అందుకనే వీటిని చాలా ఇష్టంగా చెట్టు మీద పండిని ఇచ్చారు. దాంట్లో అబద్ధం ఏం లేదు. మా ముందే చెట్టు నుండి కోసి మాకు ఇచ్చిన వారికి ముందుగా థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ, ఇప్పుడైతే ఈ ముక్కలను చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది, మాకు నోరు ఊరుతుంది. మీకు నోరు ఊరినా ఏం కాదు, దూరంగా ఉన్నారు. మేము మాత్రం ఆగే పరిస్థితుల్లో లేము. చూసారా మా ఫ్రెండ్ ఎలా ఆస్వాదిస్తుందో. అందుకనే ఒక ముక్క తీసుకొని తినేస్తూనే ఉంది. ఆహా, నేను మాత్రం ఊరుకున్నానా? నేను కూడా అంతే. ఇంకా మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.